ఆచార్య ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతంలోని ఇదేంటో మనం చూద్దాం. విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కాలక్షేపం జరగడానికి శ్రీ రంగన్నబాబు గారు, శ్రీ సమర్థ నారాయణ మహారాజ్, శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులు అతడికి రావడానికి గల మహత్తర కారణమేమా అనుకునేవాణ్ణి. ఒకసారి ప్రక్క ఊరు నుండి కరీం బాబా అనే సాధువు వచ్చి కాకతాళీయంగా ఈ విషయం చెప్పారు. సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడిచి వెళుతూ దారిలో ఇప్పుడున్న ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట. ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం. అందుకే కాబోలు శ్రీ రంగనబాబు గారితో వారిష్టదైవమైన కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడతాయని, ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు. శ్రీ నారాయణ మహారాజు కూడా అలానే చెప్పి నీవు అంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు. నేను మాకు మందిరం మా గదిలోనే ఉన్నది. ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చడి వారికి ఏర్పడితే అది సాయి సందేశమని తలచి అలానే చేస్తానన్నాను. ఆ మాట మీద నిలబడు అన్నారు స్వామి. అలానే కొద్ది నెలల తర్వాత అక్కడొక మందిరం నిర్మించమని, దానికి స్థలం ఇస్తామని కొందరు స్థానికులు ముందుకొచ్చారు. అప్పుడొక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీ స్వామి పూర్ణానందులకు జాబు పంపాం. కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను. నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు. అది వెనుక శ్రీ రంగన్నబాబు గారు చూపినదే. మరురోజే అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకు అందించారు. వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది. మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చి చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా 1500 రూపాయలు ఒక అతనికి ఇచ్చాను. బాబా దయవలన అతడు తిరిగిస్తే అది బాబాకి ఇవ్వాలనుకున్నా అన్నాడు. మరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలచివేస్తున్నది, నీ పైకం తీసుకో అని చెప్పాడు. అతడికి ఎవరికైనా పైకం తిరిగివ్వడం అదే మొదటిసారిట. ఆ పైకంతోనే స్థలం కొన్నాం. సాయి కరుణాలయం అదే విద్యానగర్ షిరిడీ సాయిబాబా మందిరంలో సింహాసనంపై సామ్రాట్టులా టీవీగా కూర్చొని ఉని భక్తులకు దర్శనమనుగ్రహిస్తున్న శ్రీ సాయిబాబా వారు. శ్రీ గురు భరద్వాజ మందిరము అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజ మహం వందే సర్వ శిష్య ఫలప్రదం. 12 సంవత్సరాలు విద్యానగర్లో తపస్సు సాధన చేసి ఎందరినో సన్మార్గాన నడిపించి, ఎందరికో సాయి మార్గాన్ని చూపించి దత్తాత్రేయ స్వామి ఇతర మహాత్ముని పరిచయం చేసిన ఆచార్య ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. అదిగో దత్తస్వామి. ఒక పక్కన ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు, మరి ఒక పక్కన ద్వితీయ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర.
కావలిలోని సాయిబాబా మందిరము. ఆర్టీసీ బస్టాండ్కి అతి సమీపంలో ఉన్నది ఈ మందిరము. దీనినే పాత సాయిబాబా మందిరం అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం మందిరం గేటు తీసుకొని లోపలికి ప్రవేశించగానే దూరంగా ఎదురుగా ద్వారకామాయి మనకి దర్శనమిస్తూ ఉంటుంది. మన కుడిపక్కగా చూస్తే అక్కడ భరద్వాజ మాస్టర్ గారి సమాధి మందిరము, అలాగే నందదీపము మనకి కనబడతాయి. కొంచెం ముందరికి వెళ్ళగానే మనకి శ్రీ సాయి సన్నిధి, అదే శ్రీ షిరిడి సాయిబాబా వారి సమాధి మందిరము, అలాగే బాబావారికి ఎదురుగా భరద్వాజ మాస్టర్ గారిది మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. సమాధి మందిరం తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మనకిక్కడ ద్వారకామాయి, అందులోని ధుని మనం చూడవచ్చు. ఆ ద్వారకామాయికి కొంచెం పక్కగా శ్రీ దత్త మందిరము, అలాగే మనం ప్రదక్షిణ చేసి ఈ మార్గంలో ప్రదక్షిణ చేసి వెళ్ళిన తర్వాత అవతల పక్కన మనం చావడిని మనం ఇక్కడ చూడవచ్చు. ఎంతో అద్భుతమైన మందిరము కావలిలోని సాయిబాబా మందిరము. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన సాయిబాబా మందిరము. షిరిడీలోని ధుని కావలికి ఎలా చేరిందో కావలిలో నివసించే డాక్టర్ పి నరసింహం గారు ఈ విధంగా వ్రాశారు. జనవరి 19, 1988న భరద్వాజ మాస్టర్ గారితో కలిసి యాత్రకు బయలుదేరారు కావలి డాక్టర్ గారు, వారి కుటుంబ సభ్యులు. ఆనాడు రథసప్తమి. కావలిలో మందిర నిర్మాణ సంకల్పంతో ధుని పూజ చేయుటకు శ్రీ మాస్టర్ గారు నిర్ణయించారు. మధ్యాహ్నం ద్వారకామాయిలో బాబాకు నివేదన ఇచ్చారు. సాయంత్రం శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ధుని పూజ చేసి అందరితోనూ చేయించి అందరితోనూ ధునిలో కొబ్బరికాయలు వేయించారు. ఇంతలో చావడిలో ధూపం వేయటానికి అగ్ని తీసుకుని పోవుటకు ధుని దగ్గరకు ఎవరో వచ్చారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు బాబా పటం ముందర సాష్టాంగ నమస్కారం చేసుకొని ధుని నుంచి అగ్ని ప్రసాదించమని బాబాగారిని కోరారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు లేచే లోపలే ఆ వ్యక్తి కర్పూర హారతికి తీసుకువెళ్ళిన పళ్ళెంలో 3 పెద్ద నిప్పు కణికలు వేశారు. దానిలో కర్పూరము సాంబ్రాణి వేసి ద్వారకామాయి బాబాగారికి అందరూ ఆనందంతో హారతి ఇచ్చారు. అక్కడ ఆ సమయంలో ఉన్నవారంతా హారతి ఇవ్వడంలో నిమగ్నమైపోయారు. అందరూ నమస్కారములు చేసుకున్నారు. ఆ సమయంలో బాబా ఆనందంతో నవ్వుతున్నట్టు అనిపించింది అందరికీ. ఆ ధునిని అక్కడి సత్రానికి చేర్చి అక్కడి మహల్సపాతి గారి ఇంటి నుంచి కుంపటి బొగ్గులడిగి తీసుకొని అక్కడి నుంచి నీళ్లకు గాని తెచ్చిన గంగాళంలో ఆ ధునిని సర్ది టూరిస్టు బస్సులో షిరిడి నుంచి కావలికి చేరింది ఈ ధుని. కావలిలో గీతామందిరం నుంచి ద్వారకామాయికి ప్రార్థనా మందిరానికి ఊరేగింపుతో ధునిని తీసుకుని వెళ్ళారు. అక్కడ రెగ్యులర్గా వెళ్ళేవారు లేరు. ధునికి కూడా ఒక స్ట్రక్చర్ కూడా లేదని అందరూ ఎంతో ఆందోళన చెందారు. ధునికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసేదాకా ఇంటి వద్ద ఉంచుకోవాలనుకున్నారు. అక్కడైతే 24 గంటలు చూసుకున్నటకు వీలవుతుందని అందరూ మాస్టర్ గారిని అడిగారు. మాస్టర్ గారు బాబా బ్రహ్మచారి కనుక గృహస్థుల ఇండ్లలో ఉండరు. మందిరంలో ఉంచడానికి వీలు కాకపోతే తిరిగి ఒంగోలు తీసుకువెళ్ళి అక్కడ ధునిలో కలిపేస్తాం. అన్ని ఏర్పాట్లు తర్వాత మళ్ళీ కావలికి తెచ్చిస్తామని మాస్టర్ గారు అన్నారు. కానీ ధుని వచ్చిందని తెలిసిన సాయి భక్తులు 24 గంటలు ధునిని కనిపెట్టుకుని ఉన్నారు. ఆ విధంగా ధునితో ప్రారంభమైన ఆ సత్సంగ సమాజానికి శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నందదీప్ సాయి సమాజ్ అని నామకరణం చేశారు. ఇదిగో శ్రీ దత్త మందిరము. అత్రి అనసూయల పుత్రుడైన దత్తాత్రేయ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము. కార్తవీర్య, పరశురామ, అలార్క, యదు ఇలా ఎందరినో ఉద్ధరించిన
శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మనులను కూడా అనుగ్రహించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఇదిగో శ్రీ సాయి సన్నిధి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే దూరంగా అదిగో శ్రీ సాయిబాబా వారు సింహాసనం పైన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. బాబావారి సమాధి మందిరం ఎదురుకుండా బాబావారి పాదములను మనం తాకి నమస్కారం చేసుకోవచ్చు. బాబావారికి ఎదురుగా సాయి మాస్టర్ అయిన శ్రీ ఆచార్య కిరాల భరద్వాజ మాస్టర్ గారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై. అన్ని వైపులా ఎందరో మహాత్ములు అలాగే దత్తావతారాలను మనం చూడవచ్చు. ఇదే చావడి. రోజు విడిచి రోజు బాబావారు ఇక్కడ విశ్రమించేవారు. ఈ చావడి స్త్రీ పురుషులిద్దరూ వేరువేరు మార్గాలలో వెళ్ళి బాబావారిని దర్శనం చేసుకోవలసి ఉంటుంది. ఇదే మన లాయర్పేట సాయిబాబా మందిరము. అదిగో షిరిడి సాయి మందిర మహారాజ్. దర్బారుపై సింహాసనంపై టీవీగా సామ్రాట్టులా కూర్చొని ఉన్న బాబావారు తన దగ్గరకు వచ్చే భక్తులందరినీ చూస్తూ ఎవరు భక్తి శ్రద్ధలతో దర్శిస్తారో వారిని ఎల్లప్పుడూ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న బాబావారు.
ఇదిగో ఇదే పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధి మందిరము, అదే బృందావనము. అనంతార్య తనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజ మహం వందే సర్వశిష్య ఫలప్రదం. ఏప్రిల్ 12, 1989న సకల జనావళిని సాయి భక్తి ప్రబోధంతో పునీతల్ని చేసిన మహనీయులు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు అకస్మాత్తుగా మహాసమాధి చెంది భక్తులకు తీరని విషాదాన్ని మిగిల్చిన రోజు. వారి సమాధి మందిరం. తాను సమాధి చెందిన భౌతిక దేహం మాత్రమే దూరమయ్యిందని, ఇప్పటికీ వచ్చిన వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటానని ఎన్నో నిదర్శనాలు చూపిన ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధి మందిరం ఇదే. అందరూ దర్శించుకుందాం, తరిద్దాం. పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధిని, అదే బృందావనాన్ని ప్రతి నిత్యము ఎందరెందరో భక్తులు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకొని తరిస్తూ ఉంటారు. శ్రీ మాస్టర్ గారికి ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్నో సేవలు ఎంతో అద్భుతంగా భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఉదయం అభిషేకము, తర్వాత అలంకరణ, ఆ తర్వాత నైవేద్య సమర్పణ, ఆ తర్వాత వారికి విశ్రాంతి, మళ్ళీ సాయంత్రం నుంచి వారికి అలంకరణ, ఇలా ఎన్నో సేవలు భక్తులు ప్రతినిత్యము ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఇదిగో గురువారం రాత్రి పల్లకీ ఉత్సవానికి ముస్తాబవుతున్న ఈ పల్లకీ. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు పల్లకీని అలంకరిస్తున్నారు. ఇదే గురువారం రాత్రి పల్లకీ ఉత్సవము. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్న ఈ పల్లకీ ఉత్సవాన్ని చూడండి. మేళ తాళాలతో, భాజా భజంద్రిలతో దివిటీలు పట్టుకొని ముందర నడుస్తుంటే వెనకాల అందరూ తన్మయత్వంతో బాబాగారి పల్లకీని మోస్తూ, అలాగే బాబాగారి నామాన్ని పలుకుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాగారి పల్లకీని మందిరం చుట్టూరా తిప్పుతూ ఈ పల్లకీ ఉత్సవాన్ని ప్రతి గురువారము నిర్వహిస్తున్నారు. మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.